హాయ్ అండి. ఈ వర్షాలకి అందరికీ ఎంతో ఇష్టమైన పకోడీ రెసిపీ చెప్తున్నా అండి. హాఫ్ కప్పు బియ్యపిండి వేసుకోండి. హాఫ్ కప్పు శనగపిండి యాడ్ చేసుకొని, ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయలను యాడ్ చేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి. హాఫ్ టీ స్పూను కారము, హాఫ్ టీ స్పూను కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, వాము, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అండి. యాడ్ చేసుకొని మొత్తం ఇలా కలుపుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ పట్టవు వీటికి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి గట్టిగా ఉండాలండి, మెత్తగా ఉండకూడదు. మెత్తగా ఉంటే మెత్తడి పకోడీ అయిపోతుంది. ఇలా గట్టిగా ఉండాలి. చూసారు కదా, పిండి ఇలా ఉంటే సరిపోద్ది. నేనైతే ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేసుకున్నాను అండి. మీకు కావాలంటే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక ఇలా మనం కలిపెట్టుకున్న పకోడీ పిండిని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా స్ప్రింకిల్ చేస్తూ వేసుకుంటే సరిపోద్దండి, ఉండలుగా అవసరం లేదు. ఇలా కొంచెం స్ప్రింగ్ చేసుకుంటూ అన్నీ యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడన్నా వర్షం పడంగానే మేము ఫస్ట్ స్టార్ట్ చేసేది పకోడీ అండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి నేను ఎప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వంటలు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పైన ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను. ఇవ్వండి, ఇంత టేస్టీగా ఉండే పకోడీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి.